హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో వంకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఇప్పుడు చూపించబోయే ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే 5 నిమిషాల్లో వంకాయ వేపుడు రెడీ అయిపోతుంది. ఇది రసం, పప్పుచారు, పప్పు ఏమైనా పెట్టినప్పుడు సైడ్ డిష్గాను బాగుంటుంది, లేకపోతే డైరెక్ట్గా రైస్లో కన్నా కూడా కలుపుకున్నా చాలా బాగుంటుంది. నేను దీంట్లో అడిషనల్గా అల్లం యాడ్ చేస్తానండి. దానివల్ల మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈజీగా టేస్టీగా వంకాయ వేపుడును 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ దీనికోసం 1/2 kg వరకు వంకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాను. మీరు కూడా పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు మినపప్పు అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మినపప్పు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2-3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని కూడా తుంచుకొని యాడ్ చేసుకోండి. ఒక 6 నుంచి 8 వరకు వెల్లుల్లిపాయలు చెట్లు కొట్టుకుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపు మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. స్కిప్ చేయకండి, అల్లం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా వంకాయ ముక్కలు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతను తీసి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు ఉడికినాయో లేదో నేను చూపిస్తున్నట్టుగా చెక్ చేసుకోండి. 5 నిమిషాల్లో ఈజీగా ఉడికిపోతుందండి వంకాయ. స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెడతాం కాబట్టి ఆ వేడికి ఈజీగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేస్తానండి. మీరు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కారం పచ్చివాసన పోవాలండి, పచ్చిగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు. ఇలా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇలా పిండుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అంతా కలిసేలా కలిపేసుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని వంకాయ ఫ్రై 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. టైం లేనప్పుడు లేకపోతే చారు పప్పుచారులు పెట్టినప్పుడు ఇది ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.